బాబరీ కట్టడం ధ్వంసం అప్పుడు హిందూ సంఘాలు చేసినటువంటి వాదన అప్పుడున్నటువంటి పివి నరసింహారావుకి పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఏంటి అంటే 1947 నాటి పరిస్థితుల్లో అంటే అప్పుడున్నటువంటి ఆలయాలకి సంబంధించి అదే ఫైనల్ అని, గుళ్ళుంటే గుళ్ళు, మసీదులు ఉంటే మసీదులు అన్నటువంటి కోణంలో దాంట్లో మార్చకూడదు అని అప్పట్లో ఒప్పందం కుదిరింది అన్నటువంటి దాన్ని కోర్టులు తోసిపుచ్చినటువంటి పరిస్థితి. చివరికి అయోధ్యలో రామ మందిరం ఉందా లేదా తేల్చమని చెప్పి సుప్రీంకోర్టే ఉత్తర్వులు ఇచ్చి ఆల్రెడీ అయోధ్యలో పురావస్తు శాఖ చేత పరిశోధన చేయించింది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం 92లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమనంటే దేశంలో ఇంకా ఏ మసీదు దీని మీద కొత్తగా చెక్ చేయకూడదు అన్నటువంటిది. అయితే దానికి ప్రభుత్వం తోసిపుచ్చుతూ అంటే కొన్ని కోర్టులు వాటికి దాన్ని పక్కన పెట్టేస్తూ తీర్పులు ఇవ్వడం, వివిధ చోట్ల సర్వేలు చేస్తే ఇప్పుడు కృష్ణ జన్మస్థానం దగ్గర కావచ్చు, లేకపోతే కాశీలో కావచ్చు, వారణాసిలో కావచ్చు, ఇవన్నీ బయటపడ్డటువంటి నేపథ్యంలో అంటే అక్కడ గుళ్ళని కూల్చి మసీదులు కట్టారు అన్నటువంటి దాని మీదన పురావస్తు శాఖ కూడా నివేదికలు ఇస్తున్నటువంటి వేళ తాజాగా అజ్మీర్ దర్గాకి సంబంధించి కూడా ఆరోపణలు రావడం, దాని మీదన కోర్టులు ఆదేశాలు ఇచ్చినటువంటి వేళ ఇప్పుడు ముస్లిం సంఘాలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక కొత్త నినాదం తెర మీదకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లోని మసీదులు మరియు దర్గాల మీద దావాలని స్వీకరించొద్దు అని డిమాండ్ చేశారు. దిగువ కోర్టులు పిటిషన్లను స్వీకరించనీయకుండా ఆర్డర్లు ఇయ్యండంటూ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు AIMPLB ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధపడుతోంది.